ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి గత 14 నెలల నుంచి ఇదే మాట. ఈడు గెలిచినప్పుడు ఈడు ప్రజలు ఓట్లేసి ఈడు గెలిపించారు. ఇంకా కూటమి ప్రభుత్వం గెలిస్తే ఆనాడు నుంచి ఈనాడు వరకు జెడ్పీటీసీ కాదు, ఎంపీటీసీ కాదు, రేపు కార్పొరేషన్లో మేయర్ సీట్లు మేము అన్నీ కొట్టుతున్నాము. ఈ సైకో ఒకే మాట అంటాడు, వాడు రెక్కింగ్ చేశారు. అరే బాబు, రెక్కింగ్ చేశారు అంటున్నావు సైకో జగన్మోహన్ రెడ్డి. పులివెందలలో టీడీపీ పార్టీ జెండా లేకుండా చేస్తామని మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీ ఆటలు సాగిని ప్రజలు ఇవాళ మీకు బుద్ధి చెప్పారు. ఓటు రూపంగా ఎట్లా చెప్పారంటే, మీ ముఖం కూడా మీరు వచ్చి ఓటు ఏమో అంటే మమ్మల్ని కొట్టేస్తారు. ఒక కుటుంబం మొన్న ఓటేస్తానికి వెళ్ళినప్పుడు 12వ తారీఖు ఓటేస్తానికి వెళ్తున్నారు. వాళ్ళు ఓటేస్తానికి వెళ్తుంటే ఆ కుటుంబం మీద, ఆ కారు మీద దాడి చేశారు. మీరు ఎన్ని దాడులు చేసినా, మీరు ఏం చేసినా కూడా ప్రజల్లో మీకు స్థానం లేదు. ఎందుకంటే సైకో ప్రభుత్వంలో 5 ఏళ్ళు నువ్వు ఏ రకంగా చేసావనేది ప్రజలు అది గుండెల్లో పెట్టుకొని ఉన్నారు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు హయాంలో సూపర్ 6 పథకాల గురించి మీరు వ్యాఖ్యలు చేశారు. మీరు తలదించుకునే రోజు ఇంకా 1, 2 ఉన్నాయి. ఎందుకంటే రేపు ఉచితం బస్సు మహిళలకి ఫ్రీ అన్నారు. అది చూడండి, ఏం చెప్పిన అన్నీ కూడా చేస్తున్నారు. మహిళలు నిజంగా ఎంత ఆనందంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు. ఇలా ముసలోడని ఎక్కిచ్చారు. అరే పరుసు పిల్లోడా, అరే సైకో జగన్మోహన్ రెడ్డి, నీ మెదడు పాడైపోయి ఉంది కాబట్టి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లేదు. అందుకనే నువ్వు చిన్న మెదడు పాడైపోయి ఉన్నవాడికి ఇంట్లో కూర్చోబెట్టాలా, వీడికి బయటికి రానికూడదని చెప్పేసి ప్రజలు అనుకున్నారు. కాబట్టి నువ్వు పుట్టిన చోటే, నీ తండ్రి నీ తాత పుట్టిన ఊర్లోనే తెలుగుదేశం జెండా ఇలా రెపరెపలాడిందో చూడండి. రేపు మీరు నామినేషన్, రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా, మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా మీరు జెండా పట్టుకుంటానికి కూడా మీ కళ్ళి ఎవరు ఒకళ్ళు ఉండరు. మీరు అనుకుంటున్నారేమో మీ అవినాష్ రెడ్డి ఉన్నాడు, 6 అడుగుల హైటు, 9 అడుగుల బుల్లెట్ ఉంది నా దగ్గర అని. మీ బుల్లెట్లు, మీ 6 అడుగుల హైట్లు ప్రజల ముందు పనికి రావు. ప్రజలు ఏంటంటే నారా చంద్రబాబు నాయుడికి ప్రశాంతమైన వాతావరణం కావాలి అని కోరుకున్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా చేశారు. అట్లానే రేపు రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మేయర్ సీట్లంతా కూడా మేమే కైవసం చేసుకోవడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. నువ్వు మూసుకొని నువ్వు పబ్జీ ఆడుకుంటావో, ఎర్రగడ్డ వైజాగ్ హాస్పిటల్లో కూర్చుంటావో ఆ పని చేసుకో. జగన్మోహన్ రెడ్డి నీ చరిత్ర అయిపోయింది. నీ 11 సీట్లతోనే నీకు ఎప్పుడో ప్రజలు పంపించేశారు. రేపు నీ పులివెందల్లో నీ సీటు కూడా ఉంటుందో లేదో నువ్వు తెలుసుకో.